మేషరాశివారు ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలు మీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజులుగా నిలిచిపోతాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ఎన్ అనే వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు మీరు ఊహించలేనివి. కొంతమందికి ఇది పెద్ద అదృష్టమవుతుంది, మరికొంతమందికి ఇది ఒక కఠిన పరీక్షగా మారుతుంది. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే మీరు కోల్పోయే అవకాశం చాలా పెద్దది. ఎందుకంటే ఈ జాతక ఫలితాలు సాధారణం కాదు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారంతో మీ భవిష్యత్తులో జరగబోయే ప్రతి ముఖ్యమైన విషయం ఇక్కడ మీ ముందుంచబోతున్నాం. మేషరాశివారు, ఇది మీ జీవితాన్ని మార్చే సమయం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు ఒంటరిగా చూడండి. మేషరాశివారికి 2026 సంవత్సరం ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీల్లో గ్రహాల స్థితి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు, శని, గురువు ఈ 3 గ్రహాల ప్రభావం మీ జీవితంపై గట్టిగా పడుతుంది. కుజుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా, ధైర్యంగా ఉంటాయి. కానీ శని ప్రభావం కారణంగా కొన్ని విషయాలలో ఆలస్యం, ఒత్తిడి, పరీక్షలు ఎదురవుతాయి. గురువు గ్రహం మీకు జ్ఞానం, మార్గదర్శనం, అదృష్టం ఇవ్వడానికి సహకరిస్తాడు. ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఇంతకాలం ఎదురుచూసిన ఫలితాలు ఈ సమయంలో కనిపించడం మొదలవుతుంది. అయితే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజులలో మీరు శాంతంగా, స్పష్టంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఎన్ అనే వ్యక్తి ప్రభావం. ఈ 4 రోజులలో మీ జీవితంలోకి ఎన్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. మొదట్లో ఈ వ్యక్తి సాధారణంగా కనిపించవచ్చు, కానీ కొంతకాలం తర్వాత వారి అసలు ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి మీకొక కొత్త మార్గం చూపించవచ్చు, లేదా మీరు ఇప్పటివరకు ఆలోచించని అవకాశాన్ని తీసుకురావచ్చు. అయితే ఈ సంబంధం పూర్తిగా మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ వ్యక్తిని ఎలా అర్థం చేసుకుంటారు, ఎంతవరకు నమ్ముతారు అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంతమందికి ఈ వ్యక్తి ద్వారా అదృష్టం వస్తుంది, మరికొంతమందికి ఇదొక పరీక్షగా మారవచ్చు. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడం మంచిది. ఉద్యోగ మరియు కెరియర్ మార్పులు. ఈ తేదీల్లో మేషరాశివారికి ఉద్యోగ విషయంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు చేస్తున్న పనిలో సంతృప్తి లేకపోతే కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొంతమందికి కొత్త ఉద్యోగం, మరికొంతమందికి పదోన్నతి, ఇంకొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. మీరు చేసిన కష్టం ఈ సమయంలో ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. అయితే కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆ అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని భవిష్యత్తులో అది మీకు ఎలా ఉపయోగపడుతుందో చూసి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మీ సహచరులతో మంచి సంబంధాలు ఉంచడం కూడా చాలా అవసరం. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక పరిస్థితులు. ఆర్థికంగా ఈ రోజులు మేషరాశివారికి కొంత మంచి, కొంత జాగ్రత్త అవసరమైన సమయం. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలనివ్వడం ప్రారంభించవచ్చు. కొన్ని పాత బాకీలు తిరిగి రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ఎవరి మాట విని కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. మీరు స్వయంగా ఆలోచించి, విశ్లేషించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో సేవింగ్ అలవాటు పెంచుకుంటే భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే ఈ కాలం మీకు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగలదు. ప్రేమ మరియు సంబంధాలు.
ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ 4 రోజులు చాలా సున్నితమైన సమయం. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి కొన్ని అపార్థాలు రావచ్చు. మాటలలో జాగ్రత్తగా ఉండకపోతే చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. అయితే ఓపికగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్ అనే వ్యక్తి ద్వారా ఒక ప్రత్యేకమైన సంబంధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఈ సంబంధాన్ని తొందరగా నిర్ణయించకూడదు. ఒకరికొకరు బాగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. కుటుంబ సంబంధాల్లో కూడా కొంత మార్పు ఉంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబంపై ప్రభావం చూపుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పరిస్థితులు మరియు బాధ్యతలు. ఈ 4 రోజులలో మేషరాశివారికి కుటుంబ విషయాలు ముఖ్యంగా మారుతాయి. ఇంతకాలం మీరు పట్టించుకోకుండా వదిలేసిన కొన్ని కుటుంబ సమస్యలు ఇప్పుడు మీ ముందుకొస్తాయి. వాటిని పరిష్కరించే బాధ్యత మీపై పడుతుంది. కుటుంబంలో పెద్దల మాటలు వినడం, వారి అనుభవాన్ని గౌరవించడం చాలా అవసరం. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల సూచనలు కనిపిస్తాయి. పెళ్లి, నిశ్చితార్థం లేదా కొత్త ప్రారంభాలకు సంబంధించిన వార్తలు రావచ్చు. అయితే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు కూడా కలగవచ్చు. ముఖ్యంగా మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి కోపంగా స్పందించడం కన్నా ఓపికగా వ్యవహరించడం మంచిది. ఈ సమయంలో మీరు కుటుంబానికి అండగా నిలిస్తే భవిష్యత్తులో అదే కుటుంబం మీకు బలంగా మారుతుంది. బాధ్యతలు పెరిగినా అవి మీ జీవితాన్ని స్థిరంగా మార్చే దిశగా తీసుకెళ్తాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ సమయంలో ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం చేయకూడదు. బయటకు చూస్తే మీరు బలంగా కనిపించినా లోపల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పనుల ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆలోచనలు ఇవన్నీ కలిపి మీ మనసుపై ప్రభావం చూపుతాయి. నిద్రలేమి, తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రోజువారీ జీవన విధానంలో కొంత క్రమశిక్షణ అవసరం. సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, కొంత సమయం మీకోసం కేటాయించడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం వంటి విషయాలు మీకు మానసిక ప్రశాంతత ఇస్తాయి. చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించకుండా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉంటాయి. ఆధ్యాత్మిక మార్పు మరియు దైవ అనుగ్రహం. ఈ 4 రోజులలో మీలో ఒక ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుంది. మీరు అనుకోకుండా దేవుడివైపు ఆకర్షితులవుతారు. ఇంతవరకు మీరు పెద్దగా పట్టించుకోని పూజలు, ప్రార్థనలు ఇప్పుడు మీకు ముఖ్యంగా అనిపిస్తాయి. ఇది సాధారణం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు ఒక సంకేతం. మీరు ఆలయ దర్శనం చేయడం, మంత్రాలు జపించడం, దానం చేయడం వంటి పనులు చేస్తే మీలోని నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఈ సమయంలో మీరు చేసిన ప్రతి మంచి పని మీకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా గురువగ్రహం అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీరు సరైన దారిలో నడుస్తారు. మీ మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక మార్పు మీ జీవితాన్ని లోపల నుండి మార్చే శక్తి కలిగి ఉంటుంది. జీవితంలో కీలక నిర్ణయం. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, సంబంధానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. మీరు ఈ నిర్ణయం తీసుకునే సమయంలో చాలా ఆలోచనలో పడతారు. ఒకవైపు భయం, మరోవైపు ఆశ, ఇవి రెండూ మీలో కలిసిపోతాయి. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. మీరు మీ మనసు ఏమంటుందో వినాలి, అలాగే మీకు నమ్మకమైన వ్యక్తుల సలహా కూడా తీసుకోవాలి. ఈ నిర్ణయం చిన్నదిగా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీరు జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. తప్పు నిర్ణయం తీసుకుంటే కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీ ఆలోచనలు స్పష్టంగా ఉండడం చాలా అవసరం. శత్రువులు మరియు పోటీ పరిస్థితులు. ఈ కాలంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బయటపడే అవకాశం ఉంది. ఇంతకాలం మీపై ఈర్ష్యతో ఉన్నవారు ఇప్పుడు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తారు. కార్యాలయంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ కొంత పోటీ పెరుగుతుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ధైర్యం, మీ కష్టపడే స్వభావం మీకు విజయాన్ని అందిస్తాయి. మీరు నిజాయితీగా పనిచేస్తే ఎవ్వరూ మీకు హాని చేయలేరు. అయితే ఇతరుల మాటలు విని వెంటనే స్పందించడం మంచిది కాదు.
మీరు మీ పని మీద దృష్టి పెట్టాలి. మీపై వచ్చే విమర్శలను కూడా ఒక పాఠంగా తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ఓపికగా ఉంటే మీ శత్రువులే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. చివరికి మీరు గెలుస్తారు, కానీ అది మీ సహనం మరియు తెలివిపై ఆధారపడి ఉంటుంది. విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు. ఈ 4 రోజులలో మేషరాశివారికి విదేశీ అవకాశాలు అనూహ్యంగా తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం వీరు ప్రయత్నించి ఫలితం రాకపోయిన విషయాలు ఇప్పుడు క్రమంగా సానుకూల దిశగా మారతాయి. వీసా, ఉద్యోగం, చదువు లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఇది ఒక కీలక సమయం. ఒక చిన్న సమాచారం, ఒక పరిచయం లేదా ఒక కాల్ మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాలను వెంటనే నమ్మి ముందుకు వెళ్లకూడదు. అన్ని వివరాలు సరిచూసుకుని మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కొంతమందికి చిన్న ప్రయాణాలు కూడా జరగవచ్చు. ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు తెస్తాయి. మీరు ఎక్కడికి వెళ్లినా మీ ప్రవర్తన, మీ మాటలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. విద్యార్థుల భవిష్యత్తు మరియు చదువు. విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీరు ఇంతకాలం చేసిన కష్టం ఇప్పుడు ఫలితమివ్వడం ప్రారంభమవుతుంది. చదువులో కాన్సంట్రేషన్ పెరుగుతుంది, కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు రావడానికి ఇది సరియైన సమయం. అయితే అలసత్వం చూపిస్తే ఈ మంచి సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మీ లక్ష్యంపై దృష్టి పెట్టి క్రమంగా ముందుకు వెళ్లాలి. గురువుల సలహా తీసుకోవడం, సమయాన్ని సరిగా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. కొంతమందికి కొత్త కోర్సులు, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వాటిని ఎంచుకునే సమయంలో మీ ఆసక్తి, మీ సామర్థ్యం, భవిష్యత్తులో ఉన్న అవకాశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఈ కాలంలో మీరు తీసుకునే విద్యా నిర్ణయాలు మీ జీవితానికి బలమైన పునాది వేస్తాయి. వ్యాపారం మరియు ఆర్థిక విస్తరణ. వ్యాపారం చేస్తున్న మేషరాశివారికి ఈ రోజులు కొంత ఆశాజనకంగా ఉంటాయి. కొత్త డీల్స్, కొత్త క్లయింట్స్, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఇంతకాలం చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. అయితే ప్రతి అవకాశం లాభదాయకం అవుతుందని అనుకోవడం తప్పు. కొన్ని అవకాశాలు మోసపూరితంగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి డీల్ని పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్లాలి. మీ వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడానికి ఇది మంచి సమయం. మీరు తీసుకునే చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పరస్పర నమ్మకం, స్పష్టమైన ఒప్పందాలు చాలా అవసరం. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా పనిచేస్తే మీ వ్యాపారం స్థిరంగా ఎదుగుతుంది. అనుకోని సంఘటనలు మరియు షాక్లు. ఈ 4 రోజులలో ఒక అనుకోని సంఘటన మీ జీవితాన్ని క్షణాల్లో మార్చే అవకాశం ఉంది. ఇది మొదట్లో ఒక షాక్ లాగా అనిపించవచ్చు. ఒక వార్త, ఒక పరిణామం లేదా ఒక వ్యక్తి ప్రవర్తన మీను ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఊహించని మార్పులు జరగడం వల్ల కొంత గందరగోళం ఏర్పడుతుంది. అయితే ఈ సంఘటన పూర్తిగా చెడు అని భావించకూడదు. చాలా సందర్భాల్లో ఈ షాక్ మీకొక కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఇప్పటివరకు గమనించని అవకాశాన్ని గుర్తించడానికి ఇది ఒక సంకేతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణ నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం తీసుకోవాలి. ప్రతి సంఘటన వెనక ఒక కారణం ఉంటుంది. అది మీకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఈ మార్పులను స్వీకరించడం నేర్చుకుంటే మీరు ముందుకు సాగగలుగుతారు. అదృష్టం మరియు కాలం మార్పు. ఈ రోజులలో మీ అదృష్టం క్రమంగా మీ వైపుకు తిరుగుతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న సమస్యలు తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టం, మీరు పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితాలను చూపించడం మొదలవుతుంది. చిన్న చిన్న విజయాలు మీకు పెద్ద ధైర్యాన్నిస్తాయి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. అయితే అదృష్టం ఉన్నప్పుడు కూడా అహంకారం పెంచుకోవడం మంచిది కాదు. మీరు ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువగా అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం లాంటిది. మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది మీకు దీర్ఘకాల విజయాన్ని అందిస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారినప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును మరింత బలంగా చేస్తుంది. జీవిత మార్పు సంకేతాలు మరియు దిశానిర్దేశం. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి కనిపించే చిన్న చిన్న సంకేతాలు సాధారణంగా అనిపించినా అవి మీ జీవిత దిశను మార్చే సూచనలుగా పనిచేస్తాయి. ఒక చిన్న పరిచయం, ఒక మాట, ఒక ఆలోచన లేదా ఒక అవకాశం మీ మనసులో కొత్త మార్గాన్ని తెరుస్తుంది. మీరు ఇప్పటివరకు ఎంచుకున్న దారిని తిరిగి పరిశీలించే పరిస్థితి వస్తుంది. కొంతమందికి తమ కెరీర్స్, సంబంధాలు, జీవన విధానం గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ అంతరంగం మీకు ఇచ్చే సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. ఇతరుల ఒత్తిడికి లూనవకుండా మీకు నిజంగా ఏది సరైనదో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి.
ఈ దశలో మీరు తీసుకునే మార్గదర్శక నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. మార్పును భయపడకుండా స్వీకరించడం నేర్చుకుంటే మీరు మరింత స్థిరమైన జీవితాన్ని పొందగలుగుతారు. జాగ్రత్తలు మరియు నియంత్రణ అవసరం. ఈ సమయంలో మేషరాశివారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా నమ్మకానికి సంబంధించిన విషయాలలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ప్రతి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకునే వరకు దూరం పాటించడం అవసరం. మాటల విషయంలో కూడా నియంత్రణ అవసరం. మీరు అనుకోకుండా చెప్పిన ఒక మాట పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్త అవసరం. ఇతరుల సలహా మీద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కన్నా మీరు స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సరైన విశ్రాంతి, సరైన ఆహారం లేకపోతే మీ పనితీరుపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ కాలంలో మీరు ప్రతి విషయంలో సమతుల్యత పాటించడం అత్యంత అవసరం. పరిహారాలు మరియు ఆధ్యాత్మిక సాధనలు. ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడం మేషరాశివారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి దేవుడిని ప్రార్థించడం మంచిది. ముఖ్యంగా విష్ణువు, హనుమంతుడు లేదా మీకు ఇష్టమైన దేవతను స్మరించడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ప్రతి గురువారం లేదా శనివారం దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. గుడిలో దీపం వెలిగించడం, నవరత్నాలు లేదా పసుపు, కుంకుమ వంటి పవిత్ర వస్తువులను ఉపయోగించడం మీలోని నెగటివ్ శక్తిని తగ్గిస్తుంది. మీరు రోజూ కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఈ సాధనలు మీలోని భయాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచుతాయి. మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే అంత మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం. ఈ 4 రోజులు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచే కాలంగా నిలుస్తాయి. మీరు ఇంతకాలం మీలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించలేకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు మీ బలాన్ని గుర్తించగలుగుతారు. చిన్న విజయాలు కూడా మీలో పెద్ద నమ్మకాన్ని కలిగిస్తాయి. మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే ఏ పని అయినా సాధ్యమే అని ఈ కాలం మీకు నేర్పిస్తుంది. మీరు మాట్లాడే విధానం, మీరు ప్రవర్తించే తీరు, మీరు తీసుకునే నిర్ణయాలు ఇవి మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తాయి. ఇతరులు మిమ్ము గౌరవించేలా మారుతారు. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని వాటిని సాధించడానికి క్రమంగా కృషి చేస్తే మీ జీవితం స్థిరంగా ఎదుగుతుంది. ఈ కాలం మీకు ఒక కొత్త వ్యక్తిత్వాన్ని అందించే శక్తి కలిగి ఉంటుంది. చివరి సందేశం మరియు జీవిత సారాంశం. మేషరాశివారు ఈ 4 రోజులను సాధారణ రోజులుగా తీసుకోవద్దు. ఇవి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుంది. ప్రతి పరిచయం వెనుక ఒక కారణం ఉంటుంది. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మిమ్ము మరింత బలంగా చేయడానికి వస్తుంది. మీరు భయపడకుండా ముందుకు సాగాలి. మీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని సరైన దిశలో ఉపయోగించాలి. మీరు ఈ కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం కొత్త స్థాయికి చేరుకుంటుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు తిరిగి మంచిగా వస్తుంది. కాబట్టి నిజాయితీగా, ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగండి. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. మేషరాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీరిప్పటివరకు ఎదురుచూసిన మార్పులు ఇప్పుడు మీ ముందుకొస్తున్నాయి. ఎన్ అనే వ్యక్తి ద్వారా వచ్చిన అవకాశము, లేదా మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయము ఏదైనా కావచ్చు, కానీ అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరొక విషయం గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే వాళ్లే నిజమైన విజేతలు. మీకు వచ్చిన ఈ సంకేతాలను అర్థం చేసుకొని మీరు సరైన దారిలో అడుగులు వేస్తే మీ జీవితం మీరూహించిన దానికంటే గొప్పగా మారుతుంది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం ఆధారంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి ఉంటే మీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక స్పష్టత మీకు వచ్చి ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు కూడా తెలుసుకునేలా చెయ్యండి.
ఇలాంటి మరిన్ని నిజమైన జాతక ఫలితాల కోసం రుద్ర ఫలాలు ఛానల్ను ఫాలో అవ్వండి. చివరిగా, మీ జీవితంలో శాంతి, సుఖం, సంపద నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమహావిష్ణు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మంత్రం: ఓం నమో నారాయణాయ. ఓం విష్ణవే నమః. శ్రీ మహావిష్ణు చరణౌ శరణం ప్రపద్యే.